లోతుని వెనకాల తెచ్చుకున్నాడు, పెంచాడు, పెద్ద చేశాడు. తనతో సమానముగా పోటీ పడగలిగినంత ఐశ్వర్యవంతునిగా చేశాడు. అయితే ఇంతగా లోతు అభివృద్ధి పొందినట్లుగా లోతు యొక్క బాధ్యతలు దైవికముగా అబ్రహాముకు అప్పగించబడ్డాయా? ద ఆన్సర్ ఇస్ నో. వెంటబడి వస్తుంటే కాదనలేదు. ఉండగలిగాడా? లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా అబ్రహామును ప్రత్యక్షమై, నీకు మరలా దర్శనం, నీకు మరలా ప్రత్యక్షత ఎప్పుడు కొన్ని వదిలిపోతేనే నీకు అర్థమై సావట్లా. తమలో చెల్లెలు ఆలోచించండి. లేనిపోని స్నేహాలు, లేనిపోని బంధాలు, అనవసరపు రిలేషన్స్, లేనిపోని అడ్డగోలు, పనికి మేల ఆవేశపూరితమైన కమిట్మెంట్స్, వీటి వలన నువ్వు ఎదగాలనంతగా ఎదగలేకపోతున్నావు, సాగాలనంత స్పీడ్గా రాలేకపోతున్నావు. అవే లేకపోతే వదిలించుకుంటే ఈ పాటికి ఇంకా చాలా ముందుకు వచ్చేదాని. లేనిపోని దరిద్రంతో తగిలించుకున్నావు. వదిలాయి.